హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ్ వ్లాగ్స్ అఫీషియల్స్ అండి. ఈరోజు మనము బాదుషా అయితే చేసుకుందామండి. అది కూడా గోధుమ పిండితోని చాలా చాలా టేస్ట్గా ఉండేటటువంటి ఈ గోధుమ పిండి బాదుషా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. స్వీట్ షాప్లో లాగే చక్కగా మనకి ఎంతో ఈజీగానైతే చేసుకోవచ్చు. టేస్ట్లో మాత్రం ఎటువంటి మార్పు కూడా ఉండదన్నమాట. అలాగే బాదుషాని ఎలా చేయాలో అయితే మనమైతే ఒకసారి చూసేద్దాము. మీరు కూడా మీ ఇంట్లో ఇదే విధంగా ఒకసారి ట్రై చేయండి. అలాగే మనమైతే ముందుగా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి 2 కప్పులు గోధుమ పిండి అయితే తీసుకున్నానండి. మనం ఏ కప్పుతోనైతే గోధుమ పిండి తీసుకుంటున్నామో అదే కప్పుతోని పంచదార కూడా తీసుకోవాలి. కాబట్టి కప్పు కానీ గ్లాస్ కానీ గిన్నె కానీ ఏదో ఒకటి కొలత అయితే మాత్రం మనం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అందులోనే కొద్దిగా నేను బేకింగ్ పౌడర్ వేసుకున్నానండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేసేసుకున్నానండి. ఇవన్నీ వేసుకొని ఒకసారి మనం బాగా అయితే కలిపేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల చక్కగా మనకి చాలా చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. నెయ్యి మాత్రం స్కిప్ చేయకుండా వేసుకుంటే చాలా మంచిది. అలాగే చాలామంది డాల్డా కూడా వేసి చేస్తారు. మనకి పిల్లలు తింటారు కాబట్టి డాల్డా వేసుకోకపోవడమే మంచిది. కాబట్టి నేను నెయ్యితోనైతే చేస్తున్నానండి. ఇదే విధంగా మీరు ట్రై చేయండి. ఈ విధంగా పిండిని మొత్తం కలుపుకోవాలి. చూసారు కదండి, ఇది మనకి ఉప్పు నెయ్యి కూడా కలిసేలాగా గోధుమ పిండికి చక్కగా ఇలా కలుపుకొని మనకి ఇలా కలిపినప్పుడు ముద్దలాగా రావాలన్నమాట. ఇలాగ వచ్చినప్పుడు మనకి చక్కగా బాదుషాకి పిండి చక్కగా రెడీ అయినట్టు. అలాగే ఇందులోని తగినన్ని వాటర్ అయితే పోసుకోవాలి. కొంచెం కొంచెం కలుపుకుంటూ వాటర్ అన్నది యాడ్ చేసుకోవాలండి. ముందుగానే మొత్తం వేసుకోకూడదు. పిండికి కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకుంటూ ఉంటుంటే మనం తీసుకున్న కొలతకి కూడా చక్కగా సరిపోతుంది అన్నమాట. ముందే వాటర్ ఎక్కువ వేసేసుకుంటే కనుక పిండి మళ్ళీ కొంచెం పడుతుంది. కాబట్టి కొలతలో అన్నది కొంచెం తేడాగా రావచ్చు. అలాగే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండికి మనకి చపాతీ పిండికి లాగా కొంచెం గట్టిగా కలుపుకొని అయితే ముద్ద అయితే చేసుకోవాలి. ఇది మరీ పలచగా కూడా ఉండకూడదండి, మరీ అంత గట్టిగా కూడా ఉండకూడదు. చక్కగా అయితే మనం కలిపినప్పుడు ఉండ వచ్చేలాగా కొంచెం గట్టిగానే ఉండాలన్నమాట. చూసారు కదండి, ఈ విధంగా ఉండ అయితే మనకి చక్కగా రెడీ అయిపోయింది. ఇది ఈ విధంగా కలుపుకొని మనకి 10 నిమిషాలు అయితే నేను పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. ఈ పిండి కలిపేటప్పుడు విధానమే చాలా టేస్ట్ అన్నది ఉంటుందన్నమాట. ఇలా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు నేను పక్కనైతే పెట్టేసుకున్నాను. ఈ లోపల నేను పంచదార పాకానికైతే రెడీ చేసుకోవడానికి పక్కన ఒక స్టవ్ వెలిగించుకొని గిన్నె అయితే పెట్టుకున్నానండి. గిన్నె కూడా కొంచెం పెద్దదే తీసుకుంటే మంచిది, ఎందుకంటే ఈ బాదుషాలన్నీ పట్టాలి కాబట్టి. అలాగే గిన్నెలోని 2 కప్పులు పంచదార తీసుకున్నానండి. గుర్తుంచుకున్నారు కదా, 2 కప్పులు మనము గోధుమ పిండి తీసుకున్నాము, అలాగే 2 కప్పులు పంచదార తీసుకున్నాము, అలాగే 2 కప్పులు వాటర్ కూడా వేసుకున్నాము. ఇవి మనకి ఒకసారి వేడయ్యే వరకు పొంగొచ్చే వరకు కలుపుకోవాలి. పంచదార మొత్తం కరిగేటప్పుడు చూసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి అయితే మనం కరిగించకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పంచదార పాకం అయితే మనం పట్టుకోవాలి. మరీ కూడా ముదురు పాకం ఏమీ రానవసరం లేదండి. ఇది మనం పట్టుకుంటే కొంచెం జిగురుగా తగిలితే మనకి సరిపోతుందన్నమాట. పంచదార మొత్తం కరుగుతుంది, చూసారు కదా. అలాగే ఇప్పుడు మనకి చక్కగా జిగురు పాకం వచ్చేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా పంచదార మొత్తం పాకం చూసారు కదండి ఎలాగైతే వచ్చిందో. ఇప్పుడు ఇలాగా మరిగేటప్పుడు కొంచెం యాలకులు అయితే తీసుకున్నానండి. 5 యాలకులు తీసుకున్నాను. 5 యాలకులను కూడా చక్కగా దంచుకొని పౌడర్ అయితే ఇలాగా కచ్చాపచ్చాగా వేసుకున్నాను. ఇవి చక్కగా తొక్కలతో కూడా వేసుకుంటేనే టేస్ట్ కూడా మరిగితే బాగుంటుంది పాకంలోని. ఇలాగా మరిగేటప్పుడు చూసుకోవాలండి పాకం మనకి వచ్చిందో లేదో. అంటే కొంచెం చిక్కబడితే మనకి సరిపోతుందన్నమాట. అలాగే పాకం కూడా చక్కగా రెడీ అయిపోయింది. ఇది నేను మూత అయితే పెట్టేసుకొని నేను పక్కనైతే పెట్టేసుకుంటున్నానండి.
పాకం మాత్రం చల్లారకుండా చూసుకోవాలి. అలాగ గోరువెచ్చగా ఉంటేనే మనం బాదుషాలు వేసినప్పుడు చక్కగా ఉంటుందన్నమాట. అలాగే మనకి పిండి ముద్ద కూడా చూసారు కదా చక్కగా నానింది. ఇప్పుడు మనం చిన్న చిన్న ఉండలుగా కూడా తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు బాగా మొత్తం ఏమి కలపవసరం లేదండి. పైపైన అలా కలిపేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటే సరిపోతుంది. ఈ ఉండలు మీకు బాదుషాలు ఏ సైజు అయితే కావాలో ఆ సైజులో లాగా ఉండలు అయితే చేసుకోవాలి. ఇంకా ఎక్కువగా కావాలనుకుంటే 3 కప్పులకి 3 కప్పులు పంచదార, అలాగా 4 కప్పులకి 4 కప్పులు పంచదార, 4 కప్పులు వాటరు అలా వేసుకుంటే సరిపోతుందన్నమాట. నేనైతే 2 కప్పులు తీసుకున్నాను కాబట్టి మాకు అలాగైతే సరిపోతాయి. అలాగే అన్నీ కూడా ఉండలు ఈ విధంగానైతే నేను చేసేసుకుంటున్నాను. ఉండలన్నీ చేసుకునేటప్పుడు చక్కగా బాల్స్ లాగా ఉండాలండి. అన్నీ సమానంగా ఉంటే సరిపోతుంది. అన్నీ కూడా ఈ విధంగా నేను చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ ఈ ఉండల్ని ఇలాగ మనకి రౌండ్ షేప్లో లాగా ఇలా నేను వీడియోలో అయితే అలా ఏ విధంగానైతే చేసి చూపిస్తున్నానో అలాగైతే చేయాలన్నమాట. అలా చేసినప్పుడు ఏంటంటే మధ్యలోని చక్కగా ఎటువంటి గ్యాప్ లేకోకుండా ఉంటుంది కాబట్టి మనకి బాదుషా విడిపోకుండా మనకు పాకంలో వేసినప్పుడు విడిపోకుండా ఉంటుందన్నమాట. అలాగే అలా చేసుకొని మధ్యకి అలాగైతే నేను అలాగా ప్రెస్ చేసి వదిలేసాను. లేదు అనుకుంటే రెండు వైపులా హోల్ వచ్చేలాగా కూడా మీరు పెట్టుకోవచ్చు. నేనైతే ఈ విధంగా పెట్టేసి నేను పక్కనైతే అన్నీ అయితే ఉండలు రెడీగా అయితే చేసేసుకుంటున్నాను. చూశారు కదండి, ఇవి మీకు రెండు వైపులా కావాలనుకుంటే రెండు వైపులా చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా అన్నిటికీ కూడా ఇలాగా ప్రెస్ చేసి పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. ఇదే బాదుషాలు మనం షాపులో కొనుక్కోవాలంటే కనుక చాలా రేట్లుగా కూడా ఉంటాయి. ఏదన్నా ఫంక్షన్స్ ఉన్నప్పుడు అలాంటప్పుడు కూడా మనం ఇంట్లోనే కూడా చేసేసుకోవచ్చు. అలాగే ఇంట్లో చేసుకుంటే టేస్ట్గా కూడా ఉంటుందన్నమాట. అలాగే ఇది మనకి చక్కగా అన్నీ కూడా రెడీ అయితే చేసేసుకొని నేను పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా అన్నీ చక్కగా రెడీ అయిపోయాయండి. అన్నీ కూడా చేసేసి నేను పక్కన పెట్టేసుకున్నాను. నేను కొంచెం చిన్న సైజు అయితే చేశానండి, కొన్ని పెద్ద సైజు అయితే చేశాను. పర్వాలేదు, ఏమీ అవ్వదు. అలాగే స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకున్నానండి. ఆయిల్ అయితే వేడి చేసుకుంటున్నాను. ఆయిల్ కూడా మనకి ఎక్కువేమీ అవ్వదన్నమాట. మనకి ఎంత ఆయిల్ అయితే వేసామో అంతే ఆయిల్ ఉంటుంది. ఈ ఆయిల్ వేడి చేసినప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేడి చేసుకోవాలి. మరీ కూడా బాగా వేడిన అవసరం లేదండి. మీడియం ఫ్లేమ్లోనే చక్కగా పెట్టుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే మనకి ఫ్రై చేసుకోవాలి. వీటిని హై ఫ్లేమ్లో పెట్టి వేపితే ఏంటంటే లోపల ఉడక్కోకుండా ఉంటుంది కాబట్టి ఇది మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుంటే లోపల కూడా చక్కగా ఫ్రై అవుతుంది. ఇలాగ మనకి వేసినప్పుడు కలుపుతూ ఉండాలండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనకి ఇలాగ ఫ్రై అవ్వాలి. చూసారు కదండి, ఇలా వేగిన తర్వాత పంచదార పాకం అయితే పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పాకంలోని వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మనకి సెకండ్ రౌండ్ కూడా వచ్చే వరకు మనం కూడా అవి కూడా వేసుకోవాలి. ఇవి ఇలాగా పాకంలోని ఒకసారి కలిపితే ఏంటంటే మొత్తానికి అన్నిటికీ బాగా పడుతుందన్నమాట. అలాగే నేను సెకండ్ రౌండ్ కూడా వేసేసుకొని వేపేసుకుంటున్నాను. ఇవి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. ఇవి వేసుకున్నప్పుడు వెంటనే కలుపుకోకుండా ఉంటే అవే పైకి వచ్చేస్తాయి. అందుకనే మనకి ఎక్కువ కలపన అవసరం కూడా ఉండదన్నమాట. మనకి ఇలాగ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపేసుకోవాలి. ఇలాగా సెకండ్ రౌండ్ కూడా వేసేసుకున్న తర్వాత
అదే పాకంలోని మళ్ళీ ఇవి కూడా తీసేసి మనం వేసేసుకోవాలి. ఈ పంచదార పాకంలోని ఇవి మొత్తం అన్నీ కూడా తీసుకొని వేసేసుకుంటే ఒకసారి దాంతోనే మళ్ళీ లోపలికంటా నొక్కితే గనక పాకం మొత్తం బాగా పడుతుంది. ఈ పంచదార పాకంలోని బాదుషాలన్నిటిని వేసేసుకొని ఇలాగైతే లోపటికంట ఇలాగ కలిపేసుకున్న తర్వాత ఒక 10-15 నిమిషాలు అయితే మూత అయితే పెట్టేసుకోవాలండి. ఎందుకంటే కనుక ఇవి పాకం మొత్తం చక్కగా బాదుషాలకి చక్కగా పడుతుంది. అలాగే నేనైతే 10 నిమిషాలు అయితే పక్కన పెట్టానండి. అలాగే ఒక్కొక్కటి తీసి నేను విడిగానైతే ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. మీకు కావాలి అనుకుంటే కనుక అదే పాకంలో ఉంచేసుకోవచ్చు. మనకి పాకం కూడా వేస్ట్ ఏమీ అవ్వదు. పాకం మొత్తం పీల్చుకొని చక్కగా మనకి స్వీట్ షాప్లో ఎలాగైతే ఉన్నాయో అలాగే వస్తాయి అన్నమాట. నేను వీడియో కోసం అని చెప్పేసి ముందుగానే ప్లేట్లోకి అయితే తీసేస్తున్నాను. చూశారు కదండి, ఇవన్నీ తీసి చక్కగా ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుంటున్నాను. చూశారు కదా, జ్యూసీగా ఎంత చక్కగా అయితే వచ్చిందో. 10 నిమిషాలకే ఈ విధంగా మనకి చక్కగా పాకంలోనైతే చక్కగా మగ్గిపోయింది. ఈ విధంగా చక్కగా మనకి పాకం పట్టేసిన తర్వాత తింటే చాలా చాలా టేస్ట్గా కూడా ఉంటుందన్నమాట. అలాగే మనకి స్వీట్ షాప్లో లాగా రావాలి అని అనుకుంటే కనుక పైన పంచదారని కొంచెం అలాగా పైన వేస్తే సరిపోతుందన్నమాట. నేను పంచదారను కూడా కొంచెం పైన అలాగా వేసేసాను. చూసారు కదండి, పంచదార కూడా వేసిన తర్వాత మనకి ఎలాగైతే ఉన్నాయో అలాగే గోధుమ పిండి బాదుషా అయితే రెడీ అయిపోయిందన్నమాట. చూస్తుండగానే చక్కగా సింపుల్గా చేసుకునేటటువంటి ఈ గోధుమ పిండి బాదుషా మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ముందైతే చాలా వీడియోలు అయితే ఉన్నాయండి, అవి కూడా చూడండి. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాదుషా నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే చూసారు కదండి మన వీడియోని మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ప్లీజ్ అండి నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి.